ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకారుడు మునీర్ భయ్య యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా RG1 GM లలిత్ కుమార్, మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు, రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంఘాల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి, శ్రీనివాస్, మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మునీర్ పాత్రికేయునిగా, సామాజిక ఉద్యమకారుడిగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ పలువురు కళాకారులు పాటల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంఘాల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా, కమ్యూనిస్టుగా, సామాజిక ఉద్యమకారుడిగా మునీర్ పేద ప్రజానికాన్ని అందించిన సేవలు చిరస్మరణీయమని, మునీర్ మరణం పాత్రికేయ రంగానికి, కార్మికులకు, కర్షకులకు, సామాన్య ప్రజానికానికి తీరని లోటని, పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పకపోయినా తాను జీవించున్న కాలంలో వారు చేసిన పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరు, సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయని, మునీర్ కలం నుండి వెలువడిన ప్రతి అక్షరం ఒక అగ్నికణంలా, తూటాలాగా ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సింగరేణి జేఏసీకి కన్వీనర్గా వ్యవహరించారని, నిర్బంధాల సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తా కథనాలను అందించిన వారిలో మునీర్ ఒకరని, గోదావరిఖని ప్రాంతంలో మునీర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేద్దామని అన్నారు. మునీర్ విగ్రహ ప్రతిష్టాపన, మునీర్ జీవితంపై పుస్తకావిష్కరణ, ప్రతి సంవత్సరం మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలని సభలో ప్రతిపాదించిన రామ్మూర్తి. ఈ సంస్మరణ సభకు సీనియర్ పాత్రికేయుడు మాదాసు రామ్మూర్తి అధ్యక్ష వహించగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్, మాజీ అధ్యక్షుడు వంశీ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సతీష్, సీనియర్ పాత్రికేయులు S కుమార్, మునీర్ తమ్ముడు MD సందాని, రాజకీయ నాయకులు, యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు దీటి బాలరాజు, K స్వామి, మిరియాల రాజిరెడ్డి, కెంగర మల్లయ్య, తుమ్మల రాజారెడ్డి, రియాజ్ అహ్మద్, K విశ్వనాథ్, I కృష్ణ, తోకల రమేష్, A మహేశ్వరి, కొండ కుమార్, నిమ్మకాయల ఏడుకొండలు, ఏలేశ్వరం వెంకటేష్, గౌతమ్ గోవర్ధన్, కన్నం లక్ష్మీనారాయణ, JV రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ మర్డర్ కేసులో ఉన్నాడని షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు. అట్లా ఆంధ్రజ్యోతి వినీరుగా ఈ కోల్బెట్లో ఆయన పేరు స్థిరపడిపోయి జర్నలిస్టుగా, ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని, ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునీర్ అన్న. ఆయన ఏ మార్గం అయితే ఎంచుకున్నాడో, ప్రజల పక్షాన నిలబడాలని, కలబడాలని, అదే తన జీవితాంతం 67 ఏళ్ల తుది శ్వాస వరకు కూడా దాన్ని మొక్కబోని ధైర్యంతో నిలబడ్డవాడు. అనేక ఆర్థిక కష్టాలు వచ్చినా, నష్టం సంభవించిన దాన్ని ఎదుర్కొని గుండె నిబ్బరంతో ప్రజల పక్షాన్నే నిలబడ్డవాడు. బాయిదొరల అరాచకత్వం పైన, బొగ్గు బాయిలను తిరిగి బాయిదొరలకు వ్యతిరేకంగా బాయిల మీద పెట్టినటువంటి సభలు, మీటింగ్లు, ఆ వార్తలన్నింటినీ కవర్ చేయడం ద్వారా గిరిజన, ఆదివాసీ గూడాలను నడిచి తిరిగి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి వాళ్ళ కష్టాలని ఒక సీరియల్ లాగా రాసినటువంటి గొప్ప జర్నలిస్టు మునీర్ అన్న. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, జర్నలిస్టుగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, ఒక చిత్తశుద్ధితోని, కమిట్మెంట్తోని, కొంతమంది వాళ్ళ దాదాగిరి, గుండాగిరి చేస్తారు, లేదా కూడా దందాగిరి చేస్తారు తప్ప ఆయన విలేకరిగిరి మాత్రమే చేసినటువంటి గొప్ప జర్నలిస్ట్ అని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా. ఆయన ఎన్నడూ కూడా ఎవరిని చేయించాల్సి అడిగినోడు కాదు, లేదా ఎవరి మీద బ్లాక్ మెయిల్ బెదిరించడో చేసినోడు కాదు. ఆయన నికాసైన జర్నలిస్టు. అట్లా నిలబడడం వల్లనే ఆయన అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. గుండాల దాడులను, పోలీస్ దాడులను. ఇవాళ జర్నలిస్టుగా ఇంతకుముందే చెప్పాడు మాధవరెడ్డి ఏం చేసిండు, ఆయన అన్న పేరు పాము పుట్టలు ఉంటుంది, బయట ఉంటుంది, ఎట్లయినా తప్పవలసిందే, కాబట్టి ఆయన తీసేద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 2 మిత్రులు ఆ రోజు ఎలిమినేటి మాధవరెడ్డితో జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఉన్నారు. కుమారన్న, వంశాన్న. గోదావరిఖని ప్రెస్ క్లబ్ నుంచి 2 జీవులు పట్టుకుని హైదరాబాద్ పోతేనే ఆయన బతికిండు. రమాకాంత్ ఎక్కడో లేడు, ఎవడో కాదయా, వీడే రమాకాంత్ పేరు మీద వార్తలు రాస్తాడు, వీడే రమాకాంత్ అని కూడా, లేదు వీడే శేషగిరి అని కూడా పోలీసులు బలంగా నమ్మి ఆయనను తుదపుట్టించాలనేటువంటి ప్రయత్నం అనేక మార్లు చేసిండ్రు. గుండాలు, రౌడీలు, రాజకీయ పార్టీ ప్రత్యర్థులను అందరిని ఎదుర్కొని కేవలం ఆయనకు ఒక సంఘటన గుర్తు చేయాల్సిన మిత్రులారా, ఆయన మీద పోలీసులు తీవ్రమైన చిత్రహింసలు చేసి ఆయన తల పగలగొట్టి
రక్తంతో ప్రజా ఆందోళన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి విడుదలై బయటకు వస్తే ఒక అక్క తన చీర చెప్పి కట్టుకట్టినటువంటి గొప్ప నాయకుడు, ప్రజల ఆదరణ పొందినటువంటి గొప్ప నాయకుడు మునీర్ అన్న. ఆయన ముస్లిం అయినప్పటికీ ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు 350 రాఖీలు ఒక అక్క చెల్లెల నుంచి జైలుకు పొందినటువంటి, జైలు బయట వందలాది మంది ఉన్నారు, జైలుకు వచ్చినటువంటి రాఖీలు 350. అప్పుడున్నట్టు జైలరు అన్నను పిలిచి అన్నతో మాట్లాడి ఆ జైల్లో అన్నాడు 700 మంది ఉంటే ఆయన ఇంకొక 350 అట్లా పనిచేసినటువంటి నాయకుడు. ఈయన జైల్లో ఉండగానే ఈయన మీద ప్రతి అంశం పైన జైలు సౌకర్యాలు మెరుగుపరచాలని కొట్లాడినందుకు నిజామాబాద్ జైల్లో ఆయనను ఇవాళ ప్రొఫెసర్ సాయిబాబు ఎట్లయితే అండాసెల్ వేసిండ్రో అటువంటి అండాసెల్లో అయితే దానికి వ్యతిరేకంగా ఈయన హంగర్ స్ట్రైక్ చేసిండు. ఆ హంగర్ స్ట్రైక్ వార్త ఆనాడు హిందూ పత్రికలో వచ్చింది. ఆ ఖైదీ నిరాహార దీక్ష జైల్లో నిరాహార దీక్ష ఉన్నాడనే వార్త వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వస్తే మొత్తం జైల్లో ఉన్నటువంటి జైలు సిబ్బంది ఈ అన్నతోని శిక్షలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పోనీ వాళ్ళను వీళ్ళను విపరీతంగా కొట్టి అండాసెల్లేసిండ్రు. చావు బతుకుల మధ్య ఉండి కూడా ఆయనను నన్ను ఎందుకు కొట్టినో చెప్పాలి అనే ఒకే ఒక కారణంతో కొట్లాడిండు. ఆ సమయంలో పోనీ వాళ్ళని విడిచిపెట్టు, ఎంక్వైరీ కమిషన్ ముందు పలానా రోజులు కొట్టిందని గుర్తుపట్ట కంటే ఆయన ఏం సపోర్ట్ చేయలేదు. కానీ వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి ఆయనను రిక్వెస్ట్ చేసిన ఉన్నట్టు చెప్తానని వాళ్ళతో చెప్పిండు. కానీ తీరా విచారణ కమిషన్ ముందుకు పోయిన తర్వాత నేను వీళ్ళు ఎవరిని చూడలేదని చెప్పాడు. అంటే ఆయన ఎంత గొప్ప మానవతావాదని. ఆయన కనుక వాళ్ళని కొట్టిన వాళ్ళు అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, తద్వారా వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నటువంటి ఒకే ఒక్క ఉదార స్వభావంతోనే ఆయన వాళ్ళందరినీ కేసు నుంచి తప్పించాడు. ఆయన హత్య కేసులో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ జైలు సిబ్బందుల్లోనే ఆయనకు పిల్లనియడానికి కూడా ముందుకు వచ్చిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మనం అర్థం చేసుకోవాలని. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. ఆయన స్మరించుకోవడం అంటే, ఆయన బాటలో నడవడం అంటే ప్రజల పక్షాన్ని నిలబడమే, ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేయడమే. ఆ బాటకు మనం అందరం కలిసి నడవాలని ఇవాళ మనం అనుకున్నటువంటి 3 అంశాలను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాం మిత్రులారా. అన్న విగ్రహం, మునీర్ అన్న విగ్రహ ఏర్పాటు చేయడానికి, ఆయన పుస్తకాన్ని బయటకు తీసుకురావడానికి, ఆయన పేరు మీద కోల్పేట ఉత్తమ జర్నలిస్టు ఒక అవార్డు ఏర్పాటు చేయడానికి, 3ని దిగ్విజయంగా నడిపేయడానికి కూడా మీరు అందరూ కూడా ముందుకొచ్చి మాతో కలిసి సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జోహార్ మునీర్ భాయ్, జోహార్ జోహార్. జైలు గోడలు లెక్కబెట్టిన అక్షరాల ఆయుధం ములాఖత్తో ఖేల్ ఖతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా సీనియర్ జర్నలిస్ట్, కార్మిక నాయకుడు మాదాస్ రామూర్తలను కోరుతాము. వెళ్ళిపోతారు మన ప్రాంతం. కేపీ రామస్వామి కావచ్చు, బండారి కిష్టయ్య గారు కావచ్చు, అదేవిధంగా కోల్బేట్కు సంబంధించిన ప్రముఖ పాత్ర వేసినటువంటి పిట్టల రాజేంద్ర గారు, ఇప్పుడు గత నెల 25న మన్నమారి కేంద్రానికి పనిచేసినటువంటి మునీర్ గారు. సరే, కాలం ఎవరు ఆపదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదనే సామెతను మనం గుర్తు చేసుకుంటే కొంతకాలం బాధ అనిపించినప్పుడు కూడా ఇది ఎవరికి తప్పదనే ఆలోచన కూడా మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ బాధను ఎవరో ఒకరు మనం భరించాల్సి. అయితే మనం వెళ్ళిపోయిన తర్వాత నడుస్తున్న క్రమంలో ఈ సమాజంలో ఎలా బతికాము, ఎలా బతుకుతున్నాము, సమాజం పట్ల ఎటువంటి గౌరవంతో ఉన్నామనే విషయాన్ని ప్రజలు చాలా సీరియస్గా గమనిస్తారు. ప్రజలు గొప్ప మేధావులు, చాలా మంది అనుకుంటారు ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేయకుండా పెద్ద మర్చిపోతారు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రతి ఆలోచనలు ఎవరు ఏ రకంగా ఉన్నారు, ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ అబ్జర్వేషన్స్ ఎప్పుడు కూడా తప్పదు. వారిని ఇష్టపరిచడంలో ఈ సమూహం అంతా ఉంటుంది. అయితే మునీర్ గారి కోసం మనం మాట్లాడుకున్నప్పుడు అసలు సింగరేణి ప్రాంతంలో కోలుబెట్టు పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం, ఈ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా ఆ ఉద్రోషము, ఆలోచన, ఆ ఆవేశము అన్ని కూడా కలవాలి. కేవలం పాత్రికేయులే కాదు, మనసులకు కూడా ఆ భావం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు,
ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కనుక వాళ్ళకందరూ కూడా ఆ అవకాశం వదులుకుంటున్నారు. పాత్రికేయ రంగానికి ఆలోచించినప్పుడు బొగ్గు గారికి ఇంటికి మధ్య ఘటన జరిగింది. బొగ్గు గనిలో మా తల్లిదండ్రులందరూ కూడా పనిచేసినాం. ఆడ బాయి దూరం పెట్టే ఇబ్బందులు, అక్కడ సంబంధించిన పరిసరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, గరిక కులాయిలో పనిచేసిన సందర్భాలు, వాళ్ళకి నీళ్లు లేకుండా దిబ్బలు లేకుండా తల్లి సరిపడే వేతనాలు, మధ్యాహ్నానికి బానిసైన సందర్భాలు, అక్కడ బాగా ఆ కోపం అందరితో ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కుటుంబం మీద ప్రభావం చూపించడం, అక్కడ వృత్తి పెరిగినటువంటి పిల్లలు కాలక్రమేణగా ఎదిగారు. అదంతా కూడా చిన్నప్పటి నుంచి మనసులో పెరిగిన వాళ్ళంతా కూడా అవకాశాలు వచ్చినాయి. ఈనాడు నడపతికలు, జ్యోతి నడపతికలు వచ్చిన తర్వాత పాత్రికేయులుగా కోలుపెట్టు ప్రాంతాల మీద గమనిస్తే అందరూ సింగరేణి కార్మికుల పిల్లలే పాత్రికేయులుగా. ఈ సింగరేణి కార్మికుల పాత్రికేయులుగా ఎప్పుడైతే పిల్లలు పెన్ను పట్టుకున్నారో వాళ్ళ పెన్నులో ప్రతి నిత్యము ఆ ఘర్షణ కనిపించింది. ప్రతి నిత్యం ఆ కుటుంబ ఘర్షణ, ప్రతి నిత్యం ఆ కార్మికుల ఘర్షణ, ప్రతి నిత్యం బొగ్గుగా యూనియన్ల ఘర్షణ. తర్వాత సమాజంలో జరిగే ఇబ్బందులు మనకు తెలిసి ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నాయనే విషయంలో కూడా ఘర్షణలు, పాత్రికేయులు ప్రజల పక్షాలు నిలవడం అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారనే విషయాలు వాళ్ళు రాలేరు. ప్రతి అక్షరం కూడా ఒక తగులుతున్న కణంలాగానే ఉంటాయి. మీరు గమనించండి, పాతలు కానీ ఇప్పుడు సరే కొంత మారింది అనుకుందాం, అప్పటి పాజిటివ్నెస్ ఇప్పుడు మారి ఎక్కడ చూసినా కూడా ముద్ర పోలీసుల ముద్ర, వీళ్ళు రాడికల్స్ అని చెప్పారు, వీళ్ళు పీపుల్స్ వారు, వీళ్ళు సీకాస్ అని, వీళ్ళు ఇంకోటని ముద్ర, అది ఎవరు పని చేయలేదు. కానీ రాయడంలో వాళ్ళకన్నా మించి ఏ ఉద్యమాలు అయితే చేస్తున్నారో, ఏ నాయకత్వం అయితే వహిస్తున్నారో వాళ్ళకు మించి ప్రజల పక్షాల నిలబడి కళాన్ని చూపించడం వల్లనే పోలీసుల దృష్టిలో, సమాజం దృష్టిలో కూడా పాత్రికేయులు కూడా విప్లవాలుగా మారిన సందర్భం మనం గమనించిన సందర్భం. అందులో మునీర్ గారు కూడా ఒకరు. మందమరి ప్రాంతంలో జరిగిన అనేకమైన విషయాల పట్ల ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిర్ణయించడం. ఆనాడు ప్రభుత్వం కూడా పత్రికలకు కొంత తెలుసుకునే కొంచెం విచారణ జరిపిన పరిస్థితులు ఉంటాయి. పోలీసులు కూడా పత్రిక వార్తలంటే భయపడిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు విశ్లేషించుకునే వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుందా, సమాజం అంతా నిత్యం ఉదయం రాగానే పత్రికలు చూడాలనే ఆలోచనతో ఉన్న కష్టం. అది 4వ వేజ్ బోర్డు కావచ్చు, 5వ వేజ్ బోర్డుకి సంబంధించిన సమ్మెలు కావచ్చు, లేదా ఈ ప్రాంతాలకు సంబంధించిన 50 రోజుల సమ్మె కావచ్చు, ఆ హక్కుల కోసం హాస్పిటల్, స్కూల్ సాధించుకున్న విషయం కావచ్చు, ఏ విషయంలో కూడా పాత్రికేయులు సీరియస్ గా ఉన్నారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు, అరెస్టులు కాబట్టారు, బెదిరింపులో లోపల తీసుకపోయి చేసిన సందర్భం కూడా మనకు. అందుకే కోల్పేట ప్రాంతంలో ఉన్న ఇటు గోదావరి గారి కానీ, అటు బెల్లంపల్లి కానీ, ఇటు మంచిర్యాల కానీ ఎట్టి చూసినా కూడా ఈ కార్మికుల పిల్లలు ఎప్పుడైతే పెన్నులు పట్టుకున్నారో ఆ పెన్నులలో ఇటువంటి సమస్యలు వచ్చినాయి. కేపీ రామచంద్ర గారు కూడా మనకు తెలుసు ఏ రకమైన వార్తలు రాసినారు. రాజేంద్ర గారి విషయం నడుస్తున్న చరిత్ర, వాళ్ళ కళ్ళకు బయట ఒక చరిత్ర కానీ సింగరేణి చరిత్ర, సింగరేణి ఏ రకంగా ఉండే, ఏ రకంగా తయారైన తర్వాత నూతన పారిశ్రామిక వచ్చినాక ఏ రకంగా సింగ్ ఇండస్ట్రీకి వెళ్ళి దాని తర్వాత పాత్రికేయులు కూడా సింగరేణి బయటకు పడాలంటే వాళ్ళు ఎంత నిలబడ్డారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ సందర్భంగా మర్చిపోయినారు అన్ని కూడా, మేము పాత్రికేయులను మర్చిపోయినారు అన్ని కూడా మర్చిపోయి సంస్థ బాగుపడితే మేము బాగుపడతామని చెప్పారు, నిలబడ్డారు. ఆ తర్వాత చాలా కాలానికి నిలబడింది, సంస్థ నిలబడింది, అనేకమైన మార్పులు వచ్చిన సింగరేణిలో కూడా. ఆ తర్వాత వచ్చిన ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా ఏదైతే పరంపర కొనసాగిందో, ఏదైతే ఆలోచన విధానం మనసులో ఉన్న పాత్రికేయులంతా వయసు పెరిగినప్పటికీ కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో ప్రెస్ క్లబ్లు కూడా, పాత్రికేయులు కూడా, పాత్రికేయుల సమూహాలు కూడా సమాజంలో కేవలం వార్తలే కాదు సమాజ పక్షాన్ని నిలబడాలని ఆలోచించే తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ భాగస్వాములైన విషయాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందులో ఇటు మునీర్ కావచ్చు, ఇక్కడికి సంబంధించిన రామూర్తి కావచ్చు, వంశీ కావచ్చు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పెద్ద సమక్షంలో వాళ్ళందరితో సమన్వయం, ఎవరి భావాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యమం కోసం, తెలంగాణ కోసం కలిసి నడిచిన ఏరియా ఏదైనా ఉంటే అది కోల్పేట ప్రాంతంలో సకల మా మొట్టమొదటి సంఘచారం దీంట్లో కూడా పాత్రికేయులు కీలక పాత్ర పోషించారనే విషయాన్ని మనం. అలాగే మునీర్ గారు, మునీర్ గారు కూడా జేఏసీ, సింగరేణి జేఏసీకి ఉద్యమ కమిటీకి సంబంధించిన కన్వీనర్ గా ఉన్నాడు. కోణంతో ఒక స్పృహ కలిగి మార్పు కోరుకున్నటువంటి హాజరైనటువంటి సోదరి మునీరన్న సంస్మరణ సభను తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇదివరకే నిర్వహించినప్పటికీ కూడా, వారి కుటుంబ సభ్యులను కలిసినప్పటికీ కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎల్లవేళలా మునీరన్న కుటుంబానికి అండగా ఉంటామని, వారికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ, అమరుడు
మునీరన్న ఇందాక చెప్పినట్టుగా పుట్టుక చావు అనేది సహజమైనప్పటికీ ఆ చావుని ఎంతమందిని స్మరిస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం, ఈ విధమైనటువంటి మీటింగులు జరుపుకుంటున్నాం అనేటువంటిది చూసినట్లయితే అలాంటి వ్యక్తులే ఈరోజు అమరులుగా ఉంటున్నారు. అలాంటి దాంట్లో అమరత్వాన్ని పొందినటువంటి మునీరన్న ఏదో చెప్పడం కాదు, సిద్ధాంతాలు చెప్పడము, భావజాల వ్యక్తీకరణ చేయడము, లేదా ఎన్నో ఎస్సేలు రాయడం అనేది ఏం చేసినప్పటికీ ఆయన ఆచరణలో చూపించినటువంటి వ్యక్తి. ఇందాక చెప్పారు, ఒక మతాంతర వివాహాన్ని ఆ రోజుల్లోనే చేసుకోగలిగిండు అంటే ఎంత సామాజిక స్పృహ ఉన్నది, సమాజం పట్ల ఆయనకి ఎంత బాధ్యత ఉన్నది, ఎంత మార్పు కోసం ఏ విధంగా కోరుకున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి నాయకునిగా ఉంటూ అనేక మందిని ఈరోజు భావజాలం వైపు అంటే కమ్యూనిజం వైపు పయనించడానికి ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి వాడు ఒక సింగరేణి ఉద్యోగి కుమారుడిగా, సింగరేణి ఉద్యోగిగా ఉంటూ అనేక కష్ట నష్టాలు, అంటే డిగ్రీలు ఏం పొందిందా అనేది ఇక్కడ ప్రధానం కాదు. అందుకే అంటారు పెద్దలు, అనుభవమే విద్య. అలాంటి విద్య ద్వారా, అనుభవం ద్వారా ఆయన ప్రజలను చదివిండు, ప్రజల జీవితాలను చదివిండు, సమాజాన్ని చదివిండు, ఒక మానవీయ కోణంతో ఉన్నాడు, ఒక అభ్యుదయవాదిగా ఉన్నాడు, ఒక కమ్యూనిస్టుగా ఉన్నటువంటి ఆయన ఒక సందర్భంలో మొన్న మేము మీటింగ్ లో మాట్లాడినప్పుడు చెప్తున్నారు పెద్దలు, శ్రీకాశ రమాకాంత్నే మునీరన్న అనేటువంటి ఆలోచనతో కూడా పోలీసులు ఆలోచించరు. మనో రమాకాంత్ పేరుతో ఉన్నటువంటి నాయకుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అయినప్పటికీ మిత్రులారా, అలాంటి ఆలోచనతోటి ముందుకెళ్ళినటువంటి వారు. అలాగే ఈనాడు అయితేంది, ఏబిఎన్ అయితేంది, నమస్తే తెలంగాణ అయితేంది, ఇలాంటి అనేక పత్రికలతో పాటుగా ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉంటూ జనం సాక్షిలో ప్రతినిత్యం ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కటింగ్స్ పెడుతుంటే చదువుతున్నటువంటి వాళ్ళనే, ప్రభావితం అయినటువంటి వాళ్ళని. అలాంటి నాయకుడు ఈరోజు మన ముందు లేకపోవడం, భౌతికంగా ఆయన లేకున్నప్పటికీ ఆయన ఒక ఆలోచన విధానం అయితేంది, ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నటువంటిది లేదా పత్రికల ద్వారా మనకు వచ్చినటువంటి అవన్నింటినీ కూడా మనం చూసినటువంటి వాళ్ళ కొంతమేరకైనా ఒక స్పందించి ఒక సామాజిక స్పృహతో ఆయనకి అండగా నిలిచి ఆయన ఆలోచన విధానానికి ముందుగా వెళ్తే బాగుంటుంది. దానికే మనం సరైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఇప్పటికే మునీర్బాయితో కలిసి పనిచేసిన అందరూ కూడా వాళ్ళ అనుభవాల్ని పంచుకున్నారు. వాస్తవంగా మునీర్బాయితో నాకు ఎక్కువ సంబంధాలు లేవు. ఈ 7 సంవత్సరాల నుంచి తప్ప అంతకుముందు తెలంగాణ ఉద్యమం తాడే దగ్గర నుంచి మునీర్బాయి పేరు విన్నాను. తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు మునీర్బాయి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన నాయకత్వంలో సింగరేణిలో జేఏసీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా విన్నా. కానీ ప్రత్యక్షంగా రామ్మూర్తి గారి చొరవతో ఒక 2 years బ్యాక్ అనుకుంటా నాతోటి ఒక హాఫ్ డే గడిపింది. మందమరికి రమ్మని నాతో దాదాపు ఒక 4-5 గంటలు సింగరేణి సమస్యల మీద ఇంటర్వ్యూ తీసుకొని దాన్ని ఒక వారం 10 రోజులు రోజు ఒక వ్యాసంగా రోజు ఒక సబ్జెక్ట్ మీద రాశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక రిపోర్టర్ ఎట్లా ఉండాలో, ఒక జర్నలిస్ట్ గా ఏం చేయాలో అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. పాత తరం జర్నలిస్టులు, రిపోర్టర్స్ ఎవరైనా ఒక ఇష్యూ చెప్తే దాన్ని అన్వేషించి ప్రజలకు, అంటే కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి అందిస్తే దాంట్లో ఒక మెసేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ నాణ్యత నేను ఎవరిని కిచ్చుపరుస్తాం కాదు. మనం ఏది రాస్తే అదే వేస్తాను. అన్వేషించి రాష్ట్రం అనేది పోయి కారణం ఏమైనా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చెప్పకముందే సోషల్ మీడియా ఏమేమో వచ్చేస్తున్నాయి. రెండోది ప్రింట్ మీడియా పని అయిపోయింది. అంతా ఎదిగిన సందర్భంలో పెద్దగా ఉండేది. ఏ మునీర్బాయి ఇంత పెద్ద వ్యాసాలు వస్తే ఎవరు చదువుతారు అనేది చిన్న చిన్న అక్షరాలతోటి పేరు మొత్తం పెట్టేటోడు దాదాపు. కానీ అలా మస్తు మెసేజ్ ఉండదు. నాయకుడిగా ఎదగాలనుకున్న వాళ్ళకి, కార్మిక సమస్యలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి, యాజమాన్యం చేసే ఈ అరాచకత్వాలు తెలుసుకోవడానికి ఆ వ్యాసాలు చదవాల్సిన అవసరం ఉంది.
ఎవరైతే దాన్ని కరెక్ట్గా రోజు అన్వేషించారో చదివినరో వాళ్ళు చాలా సబ్జెక్టు నేర్చుకున్నారు. అందులో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా ఆయన కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా అన్ని అవతారాలు ఎత్తాయి. ఒక జేఏసీ నడిపిన నాయకుడిగా. కాబట్టి ఆయనకు విశాలమైన అనుభవం ఉంది. ఆ అనుభవం నుంచి వెళ్ళి ఒక సమస్య చెప్తే సమస్యను అన్వేషించగలిగే శక్తి, రాయగలిగే శక్తి ఉన్న నాయకుడు. ఇందాక రియాజ్ భాయ్ చెప్పి అంటున్నట్టు ఎన్ని సంవత్సరాలు బతికినది ముఖ్యం కాదు, బతికిన రోజు ఏ సేవ చేసినామో ఏ ప్రజలకు ఏమందించడం అనేది ముఖ్యం. అందులో ఆయన జీవితం సార్థకమైందని నేను అనుకుంటున్నా. ఆయన రచనల ద్వారా, ఆయన రాసిన పేపర్ల వార్తల ద్వారా కొన్ని వేల మంది చైతన్యవంతులైంది, కొన్ని లక్షల మందికి మెసేజ్ అయింది. అంటే ప్రభుత్వాలే స్పందించి ఆయనను చంపాలనుకునే స్టేజ్ వచ్చింది అంటే ఎంతమందికి ఆయన చైతన్యం చేసిండు, ఎన్ని వార్తలు వచ్చినాయి. ఇవాళ టీవీలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. ఆ రోజు తెల్లారు పేపర్ దొరికితే తప్ప మనకు విషయం తెలిసేది కాదు ఎక్కడేం జరిగిందో అని. లేకపోతే 2-3 రోజులకో వారం రోజులకో తెలిసేది. అట్లాంటి సందర్భాల్లో ఆ వార్తలను జనానికి అందించి జనాన్ని చైతన్యం చేయడంలో అగ్రవాహించిన మునీర్ భాయ్కి మా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీ తరఫున ముందుగా మరొకసారి సంతాపం తెలియజేస్తూ ఈ అవకాశం కానీ రామకృష్ణ ఏం ఎదుర్కోకుండా పోయేది. నిజంగా ఆయన ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే ఇంతకుముందు మగలు చెప్పినట్టు ఒక విశేషం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన మాటలు, ఆయన భాషలు, ఆయన చెప్పడంలో కూడా సైలెంట్గా మంచి చెప్తా ఉంటే చాలా మనకు అక్కడికొచ్చే విషయాలు చెప్తాడు తప్ప వేరే విషయంలో జోలిపోడు. కానీ మునిరన్న ఆర్టికల్స్ మీరు కూడా జ్యోతిగా చదువుతూ ఉంటాడు. మునిరన్న ఆశయాల కోసం బ్రతికింది తప్ప కేవలం ధనార్జన కానీ అటువంటి అవి లేకుండా ఏదో ఆశయం ఉండాలి ప్రతి వ్యక్తికి. ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటం నిజంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఇంతకుముందు సామాన్య చెప్పినట్టు కూడా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పినారు. కరోనా సమయంలో నేను రామకృష్ణాన్ని కలిసిన అనవకైనా బుక్స్ ఇంటే నేను బుక్ చదవాలంటే ఇప్పుడు ముదిరాన్ని రాసిన పుస్తకం అమ్మ అనే పుస్తకం నాకు ఇచ్చింది. నిజంగా ఆ పుస్తకం చదువుతామంటే ఒకటి ఒక 7-8 సార్లు అయినా బుక్స్ అది. అందులో ఏముందంటే నిజంగా భూస్వాములకు ఏ విధంగా పోరాడించిన వాళ్ళపైన అనేక అంశాలు రాయడం జరిగింది. నాకు నిజంగా నేను చాలా ఆ పుస్తకం చదివి నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంటే అక్కడ ఏం జరుగుతున్నది ఆ బుక్లో రాసి నిజంగా రాబోయే కాలంలో కూడా మొదట ఇక్కడ దాంట్లో ఒక థింకింగ్ ఉంటే ఆలోచన ఉండే రానుగా ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికుల పోరాటంలో మన సకల జన సమ్మెలో ముందు ఉండి అధ్యక్ష వహించి దానికి బ్రహ్మాండంగా నడపడం జరిగింది. అటువంటి వ్యక్తికి మనం ఇలా ఘనంగా నివాళులర్పిస్తున్నందుకు మీ అందరూ ధన్యవాదాలు. ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో గోదావరి కని ప్రెస్ క్లబ్కు ఒక ప్రత్యేకత ఉంది. సామాజిక ఉద్యమాలకు మేం సైతం అంటూ హైదరాబాద్ లాంటి ప్రెస్ క్లబ్లకి ఆదర్శవంతమైన పాత్ర పోషించినటువంటి మన గోదావరి కని ప్రెస్ క్లబ్ ఈరోజు మునీరన్న యాదిలో అనేటువంటి సమావేశం నిర్వహిస్తున్నటువంటి గోదావరి కని ప్రెస్ క్లబ్కు ప్రత్యేకంగా అందరి చప్పర్ల మధ్యన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ప్రెస్ క్లబ్ అధ్యక్షులైనటువంటి కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి కోసం మాట్లాడాలంటే అతిశక్తి అనుకోకపోతే రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంతా. మునీరన్నే ఒక గ్రంథంగా నిలబడ్డటువంటి వ్యక్తి. మాకు అత్యంత స్నేహితము సంబంధము కలిగినప్పటికీ మా మధ్యన సంభాషణ మటుకు సామాజిక సమస్యలే సంభాషణగా ఉండేటువంటి. ఏ ఒక్కరోజు కూడా ఆ సామాజిక అంశాలను పక్కన పెట్టి సంభాషించినటువంటి సందర్భాలు చాలా అరుదు. అంటే మనుషులలో మానవీయత కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రతి బంధం అవసరం కోసం ఏర్పడుతున్నటువంటి ఈనేటి నేపథ్యంలో ఒక మంచి మనసుతో కలిగినటువంటి బంధం, అనుబంధం, అట్లా పెనవేసుకపోయినటువంటి ప్రేమానుబంధం మా మధ్యన ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తుంది.
ఈ రోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మనుషుల మధ్యన సంబంధాలు విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. నోటితో మాట్లాడి నొసలతోటి ఎక్కిరిస్తున్నటువంటి సంబంధాలే మనం చూస్తున్నాం. అటువంటిది పరిస్థితి నుంచి ఇవాళ ఒక మంచి వ్యక్తి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అంటే బహు అరుదుగా ఇటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం అవసరం. అయితే మాట్లాడుకునేటువంటి సందర్భంలో మనం ఒక స్పృశించాల్సినటువంటిది, నొక్కి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నోళ్ళమైనా ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళమైనా ఈ తరం మాత్రమే మాట్లాడుకుంటుంది. మంచి కోసం కానీ, సమాజం కోసం కానీ, లేదా మానవతా విలువల కోసం కానీ, లేదు మంచి సమాజం కోసం కానీ ఈ తరమే మాట్లాడుకుంటాను. ఇక్కడ కూర్చున్న తరం తప్పితే కొత్త వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తలేదు. కొత్త వాళ్ళకు ఈ ఆలోచన మరొకటి అందుతలేదు. అసలు కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ సందర్భంగా నాదొక విజ్ఞప్తి, మునీరన్న లాంటి వ్యక్తి కోసం మాట్లాడుకుంటే ఆ వ్యక్తి సజీవంగా ఉండే విధంగా మన చర్యలు ఉండాలంటే, ఈ కోల్పేట ప్రాంతంలో మా వంశాన్ని కూడా నాతోటి అన్నాడు, ఈ కోల్పేట ప్రాంతంలో మునీర్ యొక్క విగ్రహాన్ని స్థాపించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా భావిస్తున్నాం. మునీర్ అన్న విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం వర్ధంతి సభల పేరు మీద అనేక విషయాలు మాట్లాడుకుంటాం. కనీసం కొత్త తరానికి మనిషి మనిషిగా బతకడం కాదు, మనిషి సమాజం కోసం బతకాలి, మనిషి సాటి మనిషికి సాయం చేయడం కోసం బతకాలనేటువంటి ఆలోచనలైనా ఆ వేదికగా ప్రజ్వలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మునీర్ అన్న ఆ విగ్రహ స్థాపన కోసం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు రామ్మూర్తి గాని ప్రెస్ క్లబ్ చొరవ తీసుకొని మునీర్ అన్న మిత్ర మండలి లాంటిది ఏర్పాటు చేస్తే మనందరం కలిసి వెళ్ళి ఇవాళ సిఎండి గారిని రిక్వెస్ట్ చేసి ఒక స్థలాన్ని అడగొచ్చు. స్థలం అంటూ ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇస్తే తప్పకుండా ఇవాళ స్తూపం నిర్మాణం చేయడం కానీ, విగ్రహం ఏర్పాటు చేయడం కానీ పెద్ద కష్టతరమైనటువంటి అంశం కాకుండా ఉంటది. మునీర్ అన్న లాంటి వ్యక్తులను స్మరించుకోవడం, గుర్తుపెట్టుకోవడం, 10 కాలాల పాటు నిలబెట్టుకోవడం కోసం, 10 తరాల పాటు ఈనాటి ప్రజా నాయకులు లేదంటే ప్రజల కోసం తప్పించిన నాయకుల యొక్క ఆలోచన సరళి 10 తరాల పాటు నెరవేరాలంటే ఇటువంటి యొక్క విగ్రహాలు ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తూ, మెసెంజర్ అప్రెంటిస్ గా అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి ఆయనే ఎడ్యుకేషన్ పుట్టుగా సిపిఐలో పనిచేసిండు, ఏఐఎస్ఎఫ్ దాని తర్వాత యూత్ వీక్లో పనిచేసిండు. ఏమి జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు. తర్వాత పత్రికా విలేకరుగా మారిండు. అప్పటి నుండి కోల్బెట్లో పత్రికల్లో రాయడానికి కూడా మన సమస్యలు, న్యూస్ ఎక్కడి నుండి వస్తుందా అంటే జ్యోతిలో వస్తుంది. దాంతో ఆంధ్రజ్యోతి ఒక వెలుగు వెలిగింది. తెల్లారి లేవగానే ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చిందా, కార్మికులు చూసేది ఎక్కడుంది, ఏమొచ్చింది మన వార్త. అటువంటి వ్యక్తి పత్రికా రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి కోల్బెట్లో, బయట అనట్లేదు. దాని తర్వాత ఒక నరకం మింగింది ఆయనకు. సింగరేణిలో గోల్డెన్ షేక్ వచ్చి ఆయనకు మింగేసింది. ఆయనకు ఆత్మకు శాంతి లేకుండా చేసింది. ఆశపడి గోల్డెన్ షేక్ అని పెట్టుకున్నాడు. దాని తర్వాత నుండి గోల్డెన్ షేక్ అని పెట్టుకున్నాడు. ఆనాడు నేను చెప్పినాం, గోల్డెన్ షేక్ అని పెట్టుకున్నాడు ఎయిడ్స్ వ్యాధి చచ్చిపోతాడు, అట్లా చచ్చిపోతాడు, పెట్టుకోవద్దు అని మేము చెప్పింది. అయినా కూడా ఢిల్లీ కూడా ఎందుకు ఏ వీక్నెస్ ఉండేనో ఆయన గోల్డెన్ షేక్ పెట్టిండు. అప్పటి నుండి ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. పత్రికల్లో ఏమొస్తుంది, పత్రికా రిపోర్ట్ రాస్తే ఇంచకిన్ని పైసలు వస్తాయి, పేరు వస్తుంది. కానీ ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఏమంటుంది అనుకుంటాం, ప్రెస్ రిపోర్టర్స్ వెనక చూస్తే, తెర వెనక చూస్తే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో అనేది మాకు తెలుసు. మనకు కళ్ళ ముందు కేపీ రామస్వామి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన బిడ్డలు కొడుకులు పిల్లలు ఎట్లుంటారు, అట్లా అందరు కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్తారు. తర్వాత తెలంగాణలో ఒక మూమెంట్ వచ్చింది, తెలంగాణ సాధించుకోవాలి. తెలంగాణ సాధనలో దేశమంతా సమ్మెలు జరుగుతున్నాయి. సమ్మెలు, నాటకాలు, డ్రామాలు అన్ని జరుగుతున్నాయి. కానీ ఏ ప్రభుత్వాలు లోగాలే. ఏమి పరిస్థితి తెలంగాణ లేకపోతే ఎట్లా? అంతిమ దశలో బొగ్గోని కార్మికులు, రైల్వే, తన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి తర్వాత
ప్రభుత్వాలు దిగాలన్నా ఏమి రావాలన్నా ఆర్థిక ఏ ప్రభుత్వానికైనా ఆటపాటతో ఎంజాయ్ చేసిండ్రు. బతుకమ్మ ఆడిన మొగోళ్ళతోటి హస్సెందులు ఆడిండ్రు, కానీ ప్రభుత్వాలు లొంగలే. మొగోళ్ళు కూడా బతుకమ్మ ఆడిండ్రు, లొంగలే. ఫైనాన్షియల్ గా ఎప్పుడైతే దెబ్బతీస్తామో ప్రభుత్వానికి అప్పుడే మనకు లొంగుతారు. అది కోదండరామ్ సాబ్ వాళ్ళు పెద్ద మనుషులందరూ హైదరాబాద్ లో కూర్చున్నారు. ప్లాన్ వేసిన సింగరేణి కంపెనీలు కూడా సమ్మె చేయాలి. వాళ్ళు ఊహించింది 2 రోజులు 3 రోజులు అవుతుంది అనుకున్నారు. కానీ సమ్మెకు ఎవరు నాయకత్వం వహించాలి? నేను ఉన్నది చెప్తా. మా ట్రేడ్ నాయకులు ఎవరు నాయకత్వం ఇచ్చినా నీ నాయకత్వం అంటే ఒకరికొకరు విలేకరులు పెడతాం. ఆయన కంట్రోల్ బాగుంటుంది. అంటే ఎవరు అంటే మునీర్ భాయ్ గారు. మునీర్ భాయ్ అట్లా కన్వీనర్ గా అయ్యాడు. దాని తర్వాత ఏరియా వైజ్ ఇక్కడ రామూర్తి సాబ్ అయ్యాడు, కొత్తగూడెంలో కొందరయ్యాడు. అయినా కూడా కొత్తగూడెం రీజన్ అంతా 3 రోజులు 4 రోజులు సమ్మె చేసిండు. సమ్మె ఫెయిల్ చేసిన నాయకులే, రేడున్న నాయకులే. రామగుండం రీజన్ లో IFTU, HMS ప్రెస్లు అందరం కలిసి ఇక్కడ ఉన్న ట్రేడ్ నాయకులు మిగతా గుర్తుపట్టు నిలబడ్డాం. సమ్మె 100% అయింది. తెలంగాణ తెలంగాణ తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళను గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి. గాలికి వదిలిపెట్టి వాడుకున్నాయి, వదిలిపెట్టాయి. తెలంగాణ వచ్చినాక వాళ్ళు ఎవరెవరో ఎంజాయ్ చేస్తారు, కానీ కష్టపడ్డారు బదాలన్నమాట. అయినా కూడా అతిథి AITC నాయకుడు 80 నుంచి సాన్నిధ్యం కలిగి ఆయన జైలు బెయిలు ఉద్యమంలో కలిసి నడిచినటువంటి కోరుతాను. సభాధ్యక్షులు సోదరుడు మాదన్న తనయుడు మయూర్, వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్టులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు అందరికీ మరణంపై ఆయన వేదన చెంది ఒక స్మారక గీతాన్ని రాయడం జరిగింది. అది మీ ముందు పాడి ఆ తర్వాత ఒక 2 మాటలు మాట్లాడతాను. నల్లని నేల స్వేచ్ఛా గీతిక, పేదల చేతి అరుణ పతాక, తెలంగాణ ఉద్యమాల నీతిక, జోహారు జోహారు జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. జోహారు జోహారు మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. పసిబిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేరుకుల పుట్టులు, పసిబిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేరుకుల పుట్టులు, కన్న తల్లి పంచే అనురాగాలు, కన్న తల్లి పంచే అనురాగాలు, ఎదయదలో రాని జ్ఞాపకాలు. జోహారు జోహారు ఆయములేరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యములేరు. జోహారు జోహారు ఆయములేరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యములేరు. నిర్మల్ వెళ్తూ హఠాత్తుగా రాత్రి 11 గంటలకు కోదండరామ్ గారు ఫోన్ చేసి నన్ను విజయానందని పొలిటికల్ చేసి బాధ్యులుగా, మునీర్ అన్న రామూర్తి అన్న ఇద్దరిని సింగరేణి చేసి బాధ్యులుగా ఇక్కడ బీ గెస్ట్ హౌస్కి రాత్రి 11 గంటలకు వినిపిస్తే 1:30-2 దాకా మాట్లాడుకోవడం జరిగింది. సకల జన సమ్మెలో సింగరేణిని ఇన్వాల్వ్ చేస్తే అన్ని సంఘాలు మద్దతు ఇస్తాయా లేవా అనే చర్చలో తను ప్రతి సంఘం మీద తనకున్న అవగాహనను చూస్తే ఆశ్చర్యం అనిపించింది వాస్తవం కూడా. ఆ తర్వాత సంఘాలను నడిపిస్తున్న ప్రతి నాయకునితోని తనకున్న ఇంటిమెసీ చనువును ఆయన వివరించి చెప్తుంటే తప్పకుండా సార్ మనం సక్సెస్ అవుతామని చెప్పి సార్ని కన్విన్స్ చేయడంలో తన పాత్ర నిజంగా కూడా అద్భుతం. అవునన్నా కాదన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండిపోయేటోళ్ళు ఎవరు లేరు, అందరూ పోయే వెళ్ళగాని ఉన్నన్ని రోజులు పుట్టిన గడ్డ మీద ఈ ప్రాంతం మీద తమదైన ముద్ర వేసినమా లేదా అనేదే జీవితం. ఆ జీవితంలో ఆయన 100% సక్సెస్ అయిందని అనుకుంటున్నా. ఎందుకనంటే గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఇవాళ ఆయన నిల్వాళీలు అర్పిస్తున్నారంటే గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఉన్న చరిత్ర గొప్పది. ఇవాళ నేను అనుకుంటున్నాను మునీర్ అన్న ఈ ప్రాంతానికి చేసిన సేవకు రుణం తీర్చుకోవడానికే ఇవాళ
ప్రెస్ క్లబ్ ఈ పాత్ర పోషించిందని అనుకుంటూ మరొకసారి వారి ఆత్మకు శాంతించాలి. అవునట్టు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి లేని లోటు తీర్చలేనిది నిజానికి సింగరేణి కార్మికుల గొంతును బలాన్ని కోల్పోయినామని భావిస్తూ మరొకసారి నా ప్రగాఢ సానుభూతి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత ప్రభావం చేయగలిగిన మనిషి బతుకున్నప్పుడు మనిషి విలువ తెలియదు, పూటనే అర్థమవుతుందని చెప్తే అది ఇప్పుడు మా అనుభవంలో కనిపిస్తున్నాను. ఇప్పుడు మలన్ అన్నాడు కదా, గ్రంథాలు రామాయణ భారతాల ఏదో అరగంట పావుగంట సంస్మరణ సభలో చెప్పుకుంటే ఒడిసే వలపూట కాదు. అయితే జర్నలిస్ట్గా ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే అందరూ వార్తలు రాశారు. కానీ నేను రావంకర్ మాట్లాడతానని ఒక ముసలామె ఏదో పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ బాధ ఈ పరిశ్రమలు ఏర్పడడం వల్ల రాయపోషమ్మను మాట్లాడతానా అని, మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడేదంటే రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసేది, ఆయనకు అర్థం రాయలే, విలేకరణం లేదు. క్యాప్షన్ కూడా నేను రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆంధ్రజ్యోతిలో క్యాప్షన్. ఒక రిపోర్టరు ప్రజల కోసం రాయాల్సిన వార్త ప్రాచుర్యం పొందితే, ప్రచురణకు నోచుకుంటేనే ఆ విలేకర గొప్పోడు, ఆ వార్త ప్రభావం ఉంటుంది. పత్రికలు కూడా ఇట్లాంటి విలేకరులు రాసే వార్తలు వింటే స్వభావము కలిగి ఉన్న పత్రికలు ఉండాలి. అవి లేకపోతే వీడు ఎంత పొలిటినప్పుడు వాడా శిశువు బయటికి వెళ్ళదు. సేమ్ పత్రికలు అప్పుడు అట్లా ఉండే, సమాజం అట్లా ఉండే. సమాజం నుంచి కుమారన్న చెప్పినట్టు అనేక దర్శనలు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి అనుభవించుకుంటూ వచ్చిన వ్యక్తులుగా ఉన్నాం కనుక అవి రాయగలిగినాం. అవి ప్రాచుర్యంలోకి వచ్చినాయి, ఇవాళ అవి చెప్పుకోగలుగుతున్నాం. అట్లాగే తెలంగాణ కోసం ఉద్యమించాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాకు జర్నలిస్టు సంఘం ఉండే. అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న తిప్పలు మా జర్నలిస్టులకు కూడా అప్పుడు ఉండే. మా సంఘం ఏం చెప్తుందంటే, రాష్ట్రం వేరైనాక మీరు తెలంగాణ యూనిట్ పెట్టురా, యూనియన్ది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉంటుంది అనేది. దాని మీద మేము రామూర్తి, నేను, మునీరు, కుమారన్న లాంటి కొంచెం ఈ కోల్బెల్ట్ నుంచే ఈ ఆలోచన వచ్చింది. ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వరంగల్లో ఒక 2-3 మిత్రులు మేము అందరం ఒక ఏడాది కొట్లాడాం మా యూనియన్ తోటి. వాళ్ళు ససేవర వీళ్ళే. ఎందుకు వీళ్ళేదంటే అన్ని రాజకీయ పార్టీల మీద ఆంధ్రాల ప్రభావం ఎట్లుందో యూనియన్ల మీద కూడా ఉంది. ఆ ఇబ్బందిని కమ్యూనిస్టు పార్టీలు కూడా చివరి వరకు అవస్థపడ్డాయి. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది అది యూనియన్ కాదు, అది కాదు, ఒక బొడ్రాయి పట్టుకొని మేము కొట్లాట మొదలుపెట్టే ఢిల్లీ పోయాం. జంతర్ మంతర్లో 3 రోజులు ధర్నా. భారతదేశంలో ఉన్న జర్నలిస్టు అన్ని భాషల జర్నలిస్టులను పిలిచి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సీరియస్నెస్ ఏదో చెప్పాలి అనే దాని మీద మేము ఒక 3 రోజులు పోయినాం. పోతే అప్పుడు జేఏసీ నుంచి 3 రోజులు ధర్నా చేసాం. మేము జేఏసీ నుంచి అందరూ పిలిచారు. ఏ పార్టీలో అయితే ఏంటంటే దానికి రెడ్డి వాళ్ళ మీద వచ్చారు. మాకు కడుపంతా బగబగ మండు. వీళ్ళొచ్చి ఎప్పుడు ఎదురా బాబు వీడే వద్దంటాడు ఇస్తలేరు రా అని. ఆ మునీరు నేను కోరలక్షణం ఇక మనోళ్ళు 10:30-11 గంటల వరకు కొంచెం చల్లబడ్డారు. ఇక మంచిగానే వీడేది రాని మొదలుపెట్టి రామూర్తి, నేను, మునీరన్న, కోరలక్షణం వాళ్ళు ఇట్లా మైకు పట్టిరు. అంతే మంత్రులు వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీగా, మరి మన ఊరు కాదు, పైన కాదు, ఇక్కడ పార్లమెంట్ బిల్డింగ్ చుట్టూ సైన్యం ఉంది. ఇక మన తెలంగాణ భాషనే లేచినాం, లేచుడే. వాళ్ళు అది కోదండరామ్ సారు, మా అల్లనారాయణ సారు ఆగురా అంటే ఆగులని గివిలది ఇక్కడికి నడవాలి వీళ్ళని వాళ్ళు వెళ్ళిపోయేదాకా నిలబెట్టినాం. ఆ ఫోటోలు అవి. తర్వాత మా పెద్దోళ్ళు ఏందా మీరు మనం పిలిచి మనం వెళ్ళగొడతామంటే వాడిని పిలిచుడే తప్ప అంటే వాడిని మాట్లాడించుడే కంటే మాకు చెప్తే మేము పిలవనియకపోతున్నాం. అంటే ఒక కాజు మీద కొట్లాడేటప్పుడు
ఈ శశబిషలు మొహమాటాలు లేకుండా నిలబడే తత్వం మునీర్కి ఎంత ఉన్నదని చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. జర్నలిజంకు సంబంధించి 2-3 విషయాలే ఆయన చాలా ప్రస్థానం ఉన్నది. చాలామంది ఇట్లాంటి సభలలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు కరోనా ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచమంతా ఎవ్వరికి తెలియకుండా ఎట్లా వ్యాప్తి చెందిందో, 60వ దశకంలో ఎక్కడెక్కడో విప్లవాలు రకరకాల చోట్ల ఇతర ప్రాంతాల్లో, మన దగ్గర బెంగాల్లో కానీ ఇట్లా స్టార్ట్ అయిన ఉద్యమాలు అదొక కరోనా గాలిలో ఇట్లా వచ్చినట్టు మొత్తం ప్రపంచమంతా ఒక విప్లవోద్యమ వాతావరణం, ఒక చైతన్యం, ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ సంఘర్షణకు సమాజం కూడా అప్పుడు అట్లాంటి వాతావరణం కలిగి ఉన్నది. అప్పుడు పుట్టినోడు ఎవడో రైటో లెఫ్టో కాకుండా నడవ నిలబడ్డాడు ఎవరు లేడు. అయితే అటో నిలబడ్డాడు, లేకపోతే ఇటో నిలబడ్డాడు. మనం అందరం పిసేరేసో తెలియకుండా ఇటు పక్క నిలబడ్డాం. ఇటుపక్క నిలబడ్డోడు ఎవడు సుఖపడలే అని పెళ్ళాం పురాణాలు ఎవడు బాగుపరచలే. నిన్న దుఃఖం వచ్చే కథ ఏంటంటే, నంబాల కేశవరావు చచ్చిపోతే ఆయన గురించి పత్రికలలో రాశాయి. 1975లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్, ఆయన ఎంటెక్ స్టూడెంట్, ఆయన కాకతీయలో సార్ ఆయన ఉద్యోగం చేస్తే సిఎన్సీ గానో ఎస్సీ గానో సిఈ గానో రిటైర్ అయ్యి ఓ విల్లా కట్టుకొని ఆయన కొడుకుల బిడ్డలు అమెరికా డల్లాసుల్లో గిల్లాసుల్లో ఉండక ఈరోజు గోదావరి ఖనిలో ప్రెస్ క్లబ్ ద్వారా అన్యవర్గ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరపడం ఒక విధంగా బాధాకరం, మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతున్నది. విషయం మొట్టమొదలుగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి గోదావరి ఖని వాళ్లకు ఎక్కువగా మాకు బాగా అనుబంధం ఉంది అన్నగారు అన్నప్పుడు, మందమరిలో భూస్వామి హత్య కేసులో మునీరన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు అతన్ని పేరోల్ పైన, పేరోల్ అంటే శిక్ష పడినటువంటి ఖైదీలను మనం సెలవు కాలంగా ఇంట్లో తల్లిదండ్రులకో, భార్య భర్తలకో, పిల్లలకో ఎవరికో బాగలేదని చెప్పేసి ఒక 10 రోజులు 15 రోజులు మనం తీసుకొని వస్తాం. అటువంటిప్పుడు తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఆర్డర్లో మనం షూరిటీగా, అప్పుడు భాస్కర్రావు గారు, కామ్రేడ్ భాస్కర్రావు గారు బ్రతుకునేవారు, షూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ అంజయ్య, తర్వాత ఇంకొక మిత్రుడు సర్వర్, వారు షూరిటీగా ఉండి ఇక్కడ సిఐ రెడ్డి ఏదో ఉండే ప్రకాష్ రెడ్డి గారు ఆ కాలంలో ఇక్కడనే ఉంచేసి ఇక్కడ మిత్రులతోటి ఇక్కడ ఈ గోదావరి ఖని మట్టితోటి అతనికి ఒక చిన్న రిలీఫ్ అనేది దొరకడం జరిగింది. అలాంటి అనుబంధం ఇక్కడ. తదుపరి ఈ మర్డర్ కేసు అయిన తర్వాత మందమరి భూస్వాములు డైరెక్ట్ మా ఇంటి మీదకి తుపాకీ పట్టుకొని రావడం వల్ల ఆ టైంలో మాది ఒక ముస్లిం సంప్రదాయ కుటుంబం. మా అమ్మ బుర్కాతోటి తనకున్న అమ్మాయిలను రక్షించుకోవడం కోసం పరిగెత్తుతూ వేరే మిత్రుల ఇళ్లలో దాచుకొని, మరి ఈ పరిస్థితి చూడలేక మా నాన్నగారు ఫైనింగ్ లైన్లో పిఓగా పనిచేస్తుండే, వెంటనే అతనికి డిపార్ట్మెంటల్గా మంచి సిన్సియర్ వర్కర్ అనే ఒక మంచి పేరున్నది కనుక వెంటనే ఆఫీసర్లు గోరుగంపాడు మనుగూరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయాడు ఆ పిల్లల్ని వాళ్ళని పట్టుకొని. మరి ఆ కాలంలో అతను విడుదలైన తర్వాత కూడా ఎన్నో కష్టాలకు నోర్చుకొని, అమ్మ నాన్న వాళ్ళు లేరు ఇక్కడ, కేవలం మహిళా సమాఖ్య అవసరం ఉన్నది, అందరినీ కూడా మనం పక్కన వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనకి పోరాటం ఏం పూర్తి కాలేదు. ఇవాళ మనకు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు, తర్వాత కోల్ మైన్స్ ఇవన్నీ బొగ్గు తీసేసిన తర్వాత ఇక్కడున్న జనం రేపు నిరాశ్రయులై, మనం ఇప్పుడు వింటున్నాము ఎక్కడో మంగోలియా, ఎక్కడెక్కడెక్కడో
ఆకలి డబ్బులకు సాగిపోతున్నారనేది. రేపు భవిష్యత్తు కూడా మన ప్రాంతానికి అదే దాపురించే అవకాశం ఉంది కనుక రేపు ప్రత్యామ్నాయ పరిస్థితులు మనం ఏం చేయాలి ఈ బొగ్గ అయిపోయిన తర్వాత, రేపు ప్రత్యామ్నాయ పరిస్థితులు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకి అప్పటికప్పుడే చేయడం జరిగింది. ఇదంతా కేసులు తిరగడం ఇవన్నీ చేయడం, దాదాపు 29 మందిని, అందులో 7-8 మందిని అడ్మిటల్ చేశారు. అబ్రహం సార్ని కూడా కేసులో తీసేశారు. మిగతా వాళ్ళందరి మీద కూడా కేసులు యావజ్జీవ కరెక్ట్ నడిచింది. వీళ్ళందరికీ పేరోల్ తీసుకురావడంలో చాలా కృషి చేయడం జరిగింది. పేరోల్ తీసుకొచ్చినాం, కేసు నడిపించినాం, బయటపడేసినాం. కానీ వాస్తవంగా అతను ఆ రోజు నుంచి మాకు సౌదీలో అక్కడిక్కడ కూడా బ్రదర్స్ సిస్టర్స్ అక్కడ ఉన్నారు. అవసరమైతే ఈయనను తీసుకెళ్ళి అక్కడనే పెట్టుకుందాం అనే ఒక ఆలోచన ఉండే. కానీ దానికి అంగీకరించకుండా మళ్ళీ లేదు, నా యొక్క శేష జీవితం ఇక్కడనే దారపోస్తా అన్నట్టు ఆ యొక్క పరిస్థితిలో విలేకరి విశాలంగా అతను మొదలుపెట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితర పేపర్లలో కూడా రాయడం జరిగింది. అయితే చివరిగా సింగరేణి యొక్క ఒత్తిడి ఎక్కువై అతన్ని ట్రాన్స్ఫర్లు చేయడం, ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు వార్తలు రాస్తున్నావు మాకు అగైనెస్ట్గా అని చెప్పేసి చాలా ఒత్తిడి ఉండేది. ఆ టైంలో అతను చివరిగా గోల్డెన్ షేక్ హ్యాండ్ను ఎన్నుకొని ఇమీడియట్లీ రాజీనామా ఇచ్చేసి ఫుల్ టైమ్గా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్గా, గవర్నమెంట్ స్టాఫ్ రిపోర్టర్గా అప్ టు కొత్తగూడెం వరకు కూడా ఇన్ఛార్జ్గా ఆ యొక్క రాధాకృష్ణ గారు ఎండి ఆంధ్రజ్యోతి గారు అతన్ని నమ్మి అతనికి ఒక చిన్న శాలరీ ఫిక్స్ చేసి పెట్టడం జరిగింది. ఇట్లా ఈ జీవనోపాధిని కింద పడుతూ లేస్తూ చిన్నగా అడ్జస్ట్ అవుతూ మొత్తానికి ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే మమేకమై పోరాటాలతో కలిసిపోతూ తనకు ఉన్నటువంటి అనుభవంతో మరియు ఇతరత్ర ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు మంచి ఆలోచన విధానాన్ని కలిసినటువంటి మిత్రులు ఇక్కడ చాలా స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ మీద లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మమేకమై మొత్తానికి వాళ్ళలో కలిసి ఈ ప్రజా సమస్యలోనే అతను ఇమిడింపబడిపోయి ఉన్నాడు. మరి చివరిగా చావు అనేది అందరికీ సహజమే. కాకపోతే మనం ఉన్నప్పుడు ఏం చేశాము, పోయినాక కూడా మనం వారు ఉండేది వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి యూత్ రోజు రాత్రి అతని పక్కకు పడుకున్నప్పుడు కానీ, లేస్తున్నప్పుడు కానీ, వెళ్తున్నప్పుడు కానీ ఇటు గుండాలను, వాళ్ళను, వీళ్ళను, పోలీసులను తప్పించుకోవడం కోసం ఒక దశల వారీగా దళాలుగా ఏర్పడి అతన్ని రక్షించుకున్నటువంటి గడ్డ మన్నమరి గడ్డ. మరి అటువంటి స్థితిలో ఈ కేసును నడిపించడంలో చాలామంది సహకరించారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ యోధులు, అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ మర్డర్ కేసులలో, అలాంటి కేసులలో ఎక్కువగా గతంలో సాయుధ పోరాటం అప్పుడు అనుభవం ఉందేమో కానీ ఈ తరంలో అలాంటి చర్యలకు ఉపకరించలేదు. కాబట్టి వాళ్ళు భయపడి కుమారస్వామి గారు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది ఆ టైంలో. అటువంటి పరిస్థితులప్పుడు నక్సలైట్లు మేము చేసే పని మా తమ్ముళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు ఒక కన్నాభిరాన్ అనే అడ్వకేట్ను తీసుకొచ్చి పౌర హక్కుల సంఘం నుంచి అతనికి బెయిల్ ఇప్పించడం జరిగింది. ఆ బెయిల్ వల్లనే అతను బయటకు వచ్చాడు, కష్టపడ్డాడు, అన్నీ చేశాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాడంటే మనకు ప్రజలే సహకరించారు, కార్మికులే సహకరించారు, యూత్, మహిళలు వీళ్ళందరూ కూడా రూపాయి ఖర్చు పెట్టుకుని ఈ కేసును నడిపించడం జరిగింది. మాకు దొరికినటువంటి పద్మనాభరెడ్డి హైకోర్టు అడ్వకేట్ గారు కూడా వారు నిజంగా అతను ఒక కమ్యూనిస్ట్, గిరిప్రసాద్ గారు అతనికి రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత కన్నాభిరాన్ గారు కూడా ఏమన్నారంటే, అరే ఇది జిల్లా కోర్టులో గవర్నమెంట్కు నేను వ్యతిరేకిని కాబట్టి మీకు మళ్ళీ ఇంకా శిక్షలు పడతాయి, ఇక్కడ మీరు వెంటనే పద్మనాభరెడ్డిని అప్రోచ్ కామంటే పద్మనాభరెడ్డి సార్ ఆ కేసును టేకప్ చేసి చాలా కష్టాలు పడి ఈ పేరోల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజులకు అన్నయ్య లోపలికి పోలేదు. ఆయన అక్కడే తప్పించుకుంటూ తిరుగుతూ దాదాపు ఒక 6 నెలలు 7 ఏడాది వరకు అక్కడే అండర్గ్రౌండ్ జీవితం గడిపాడు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండే, తర్వాత గుండా మల్లేశన్న,
అందుకే పేరోల్ ఫస్ట్ శాంక్షన్ చేసినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నతను అతన్ని ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత రకరకాలుగా ఇవ్వడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కూడా పడిపోయింది. నాదేళ్ల భాస్కర్ రావు 1.5 months ఉండే అప్పుడు. తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ రెడ్డి జీవన్ రెడ్డి గారు ఉండే. మేము పేరోల్ కోసం శాంక్షన్ కోసం పోతే ఏమైనా మమ్మల్ని మీ కమ్యూనిస్టులేమో వ్యతిరేకిస్తుంటారు మా గవర్నమెంట్కు, మీరు వచ్చి పేరోల్. నేను కొన్నిసార్లు మునీరన్నను కలవడం జరిగింది. అంటే ఆ సందర్భంలోనే నా తొలి కలయిక అన్నతోని వృత్తిపరంగా కొన్నిసార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నలో గమనించింది ఆయనే నిరాడంబరుడే కాదు, నిగర్వి కూడా. ఒక్కసారి పరిచయం అయితే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అన్న మాదిరిగా వ్యవహరించే తత్వం మునీరన్నది. అలాంటి మునీరన్న చనిపోయాడన్న విషయం వ్యక్తిగతంగా నన్ను, మా జర్నలిస్టు లోకాన్ని తీవ్రంగా కలవరపరిచింది. సమాజం కోసమే పనిచేసి మునీరన్న కేవలం జర్నలిస్ట్గానే కాదు, అన్ని రంగాలలో సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. ఆయన పట్ల అభిమానులు కూడా ఉన్నారు. అందులో అత్యధికులు మన గోదావరి ప్రాంతంలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో మునీరన్న సంస్మరణ సభ నిర్వహించుకుందామని రామ్మూర్తి అన్న అనగానే అన్ని సంఘాలతో, అన్ని సంస్థలతో అనుబంధం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న అన్ని సంస్థలను, సంఘాలను కలుపుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నలుగురిలో ఒకరిలా జీవించడం సహజం, కానీ నలుగురికి ఆదర్శంగా జీవించడం గొప్ప విషయం. చాలా అరుదుగా ఉంటారు ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతుల్లో ఒకరు మునీరన్న. విద్యార్థి దశ నుండి ఉద్యమాలను ఊపిరిగా మలుచుకొని తన 67 ఏళ్ల జీవిత ప్రస్థానంలో సింహభాగం, అంటే దాదాపు 50 సంవత్సరాలు లడాయి కోసం, అంటే సామాజిక సమస్యల మీద లడాయి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మునీరన్న. విద్యార్థి దశలో విద్యార్థి రంగ సమస్యలపై, యుక్త వయసులో యువజన రంగ సమస్యలపై, సింగరేణి కార్మికులుగా ఉన్నప్పుడు కార్మిక వర్గ సమస్యలపై, జర్నలిస్టుగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ సమస్యలపై, ఇక ఇతరత్ర అనేక సామాజిక విప్లవోద్యమాలపై జరిగిన విరోచిత పోరాటాలలో ముందు వరుసలో నిలబడ్డ వ్యక్తి మునీరన్న. అలాంటి మునీరన్న ఈ సందర్భంలో మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. కోల్బెట్టు ప్రాంతానికి తీరని లోటు కూడా. భౌతికంగా మునీరన్న లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన చూపిన మార్గం మన కళ్ళ ముందే ఉంది. ఇంతకుముందు వక్తలు అన్నట్లుగా ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం ముందుకు సాగుదామని కోరుకుంటూ, రామ్మూర్తి అన్న ప్రతిపాదించిన 3 అంశాలను నేను సమర్థిస్తూ, ఏకీభవిస్తూ ప్రెస్ క్లబ్ పరంగా మా వంతుగా కూడా సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.